నెక్స్ట్ వచ్చేసి ఎల్ఈడీస్ అండి. ఎల్ఈడీస్ లో మనకి 32 ఇంచెస్ నుంచి 100 ఇంచెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి. 100 ఇంచెస్ వరకు. ఎస్, 32, 43, 50, 55, 65 అండ్ 75, 95, 100 ఇంచెస్. సో దీంట్లో మనకి బేసిక్ రేంజ్ లో ఉన్నాయి అండ్ ప్రీమియం రేంజ్ లో ఉన్నాయి. బేసిక్ రేంజ్ లో వచ్చేసి ఆండ్రాయిడ్ వస్తుందండి, ప్రీమియం లో వచ్చేసి గూగుల్ టీవీస్ వస్తాయి. అప్డేటెడ్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇది. సో దీంట్లో వచ్చేసి బేసిక్ లో మీకు దగ్గర 9,500 నుంచి 10,000 వరకు రేంజ్ లో ఉంటదండి. గూగుల్ టీవీ వచ్చేసి మీకు 14,000 రేంజ్ లో దొరికిపోద్ది. సో ఆండ్రాయిడ్ అండ్ దాని ఫీచర్స్ కూడా వేరే దానితో పోలిస్తే మాత్రం చాలా బెస్ట్ ఫీచర్స్. నెక్స్ట్ 43 లో అండి. 43 లో చాలా మంది అనుకుంటారు నాకు ఎల్జీ టీవీ ఉంటే బాగుండు, నా దగ్గర బడ్జెట్ లేదు. సో మీకు ఎల్జీ టీవీ లాంటి ఫీచర్స్ వెబ్ వాయిస్ 43 ఇంచుల్లో ఇస్తున్నాం విత్ మ్యాజిక్ రిమోట్ అండి. సో ఆ బ్రాండ్ కూడా మన దగ్గర అంటే అలాంటి ఫీచర్స్ తో సహా మనం ఇక్కడ ఇస్తున్నాం 43 ఇంచెస్ లో. 55 అండ్ ఎవో అండి గూగుల్ టీవీస్ ఇస్తున్నాం అండి. దాంట్లో QLEDs ఉన్నాయి. సో ఇది కూడా బెస్ట్ క్వాలిటీ తోని మనం 1+1 ఇయర్ అంటే 1 ఇయర్ టోటల్ వారంటీ, నెక్స్ట్ 1 ఇయర్ వచ్చేసి ఓన్లీ స్క్రీన్ వారంటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఫ్రీ ఇన్స్టాలేషన్, దాంట్లో ఇన్బిల్ట్ వాల్ మౌంట్ కూడా వస్తుంది. కస్టమర్ కూడా ఎక్స్ట్రా చార్జెస్ ఏం పే చేయాల్సిన పని లేదు ఎవరికి. ఏ లొకేషన్ లో అయినా మన సర్వీస్ అవైలబుల్ ఉందండి హైకావా బ్రాండ్. ఇప్పుడు ఎల్ఈడి అంటే డొమెస్టిక్ అంటే మన ఇంట్లోకే కాకుండా మనకి కమర్షియల్ పర్పస్ లో కూడా ఎల్ఈడీస్ అవైలబుల్ ఉన్నాయి. డిజిటల్ స్కూల్స్ పిల్లలకి ఈజీగా మనకు లెసన్స్ చెప్పడం అలాంటి వారికి ఉపయోగపడుతుంది. మన కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నా కూడా ప్రొజెక్టర్ లేని వాళ్ళకి ఇది కూడా ఈజీ వేలో మనకి ఉపయోగపడుతుందండి. సో టచ్ స్క్రీన్ ద్వారా మనం లెసన్స్ కానీ ఎనీథింగ్ ఏదైనా ఆపరేట్ చేసుకోవచ్చు, ఫొటోస్ చూసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. మనం ఏదైతే చేసిన ఫైల్స్ కానీ అన్ని సేవ్ చేసుకొని మళ్ళీ వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. వైఫై ఒకటి ఉంటే సరిపోతుందండి ఎవ్రీథింగ్. ఈ స్క్రీన్ కూడా ఐక్వా కంపెనీది ఉంది. అదే విధంగా వెబ్సైట్ కూడా ఐక్వా సంబంధించి ఓపెన్ చేశారు. మరి దీనికి సంబంధించి అసలు ఏమేమి ప్రొడక్ట్స్ దొరుకుతాయి, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఒకసారి చెప్తారా? మనం డైరెక్ట్ లైవ్ లో అంటే స్క్రీన్ లో చూడొచ్చు. మనకి మల్టిపుల్ అప్లయన్సెస్ ఉంటాయండి. ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ వాషింగ్ మిషన్స్ అండ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో 100% డ్రైయర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఇంతకుముందు చెప్పాము కదండి మనకి సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ ఫ్రంట్ లోడ్ కూడా అవైలబుల్ ఉంది. డ్రైయర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వాషింగ్ మిషన్ ప్రొడక్ట్స్ ఇది. మనకి కమర్షియల్ పర్పస్ లో క్యాసెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఎల్ఈడీస్ అండి. ఎల్ఈడి 4K అండ్ గూగుల్ టీవీ OLEDs అవైలబుల్ ఉంటాయి. అదే ఇక్కడ 4K అల్ట్రా హెచ్డి క్లారిటీ, ఎవరీ కలర్ పాప్స్ అండ్ ఎవరీ మెన్షన్ ఫ్లోస్. ఎల్ఈడీస్ చూసుకుంటే 32 ఇంచెస్, 75 ఇంచెస్, 86 ఇంచెస్. సో మనకి నార్మల్ డొమెస్టిక్ లో ఉంది అండ్ కమర్షియల్ పర్పస్ లో కూడా ఉంది. రెఫ్రిజిరేటర్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర. సో సైడ్ బై సైడ్ రెఫ్రిజిరేటర్స్ అండ్ డబుల్ డోర్ మనకి 270, 290 లీటర్స్ అవైలబుల్ ఉంటుంది. సైడ్ బై సైడ్ లో మనకి 2 doors అండ్ 4 doors అవైలబుల్ ఉన్నాయండి. మనకి సైడ్ బై సైడ్ రెఫ్రిజిరేటర్ ఏది ఉందో అది మన స్టోర్ లో ప్రెసెంట్ లైవ్ డెమో ఉందండి. సో ఇది 508 లీటర్స్ అండి, 2 doors సైడ్ బై సైడ్ రెఫ్రిజిరేటర్. సో దీంట్లో వచ్చేసి వన్ సైడ్ మనకి టోటల్ డీప్ ఫ్రిడ్జ్ అండ్ వన్ సైడ్ వచ్చేసి రెఫ్రిజిరేటర్ యూజ్ చేసుకోవచ్చు. మనకి టచ్ సెన్సార్ తోని మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు అండి. టచ్ సెన్సార్స్ ఉంటాయి, ఫ్రిడ్జ్ అండ్ ఫ్రీజర్, ఎనర్జీ సేవింగ్స్. సో మనకి కావాలంటే మనం దీన్ని ఆల్టర్నేట్ మోడల్ వన్ సైడ్ కంప్లీట్ గా డీప్ ఫ్రిడ్జ్ అండి. సో వన్ సైడ్ వచ్చేసి రెఫ్రిజిరేటర్. అంటే ఇది కొత్త మోడల్ ఇంత ముందు అంటే వేరే కంపెనీ సంబంధించిన అన్ని బ్రాండ్ లో ఉన్నాయి. బట్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు నాకు డీ ఫ్రిడ్జ్ అవసరం లేదండి, నాకు వింటర్ సీజన్ అనుకున్న వాళ్ళకి ఇది మొత్తం రెఫ్రిజిరేటర్ గా కన్వర్ట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ సమ్మర్ వచ్చేసింది, నాకు అది రెఫ్రిజిరేటర్ పని లేదు, నాకు 2 డీ ఫ్రిడ్జ్ కావాలంటే అలాంటి అవకాశం కూడా దీంట్లో ఉంది. కన్వర్టబుల్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు. సో ఇది వచ్చేసి టఫ్ అండ్ గ్లాస్ అండి. మీకు బ్రేక్ కాదు, కలర్ షేడ్ కాదు, ఎన్ని ఇయర్స్ అయినా ఇలాగే ఉంటుంది మీకు విజిబిలిటీ అనేది. గీతలు కూడా పడేటట్లు, గీతలు మీరు రాకినా ఏం కాదు, కొట్టినా ఏం కాదు. సో మనకి కమర్షియల్ పర్పస్ లో విజీ కూలర్స్ అండి. కూల్ డ్రింక్ పర్పస్ గానీ మనకి షాప్స్ గానీ బేకరీస్ గానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో వచ్చేసి మనకి 300 లీటర్స్ నుంచి మనకి 1300 లీటర్స్ వరకు అవైలబుల్ ఉంది. సో రీసెంట్ గా ఒక మోడల్ లాంచ్ అయిందండి మనకి హైకావాలో. ఇది వచ్చేసి ఏంటంటే నాకు కొంతమంది ఇది యూజ్ చేస్తారు, ఈ స్పేస్ కావాలి విజీ కూలర్ నాకు విజిబుల్ ఉంది ఓకే అనుకుంటారు. సో కొంతమంది ఏంటంటే దాంట్లోనే మిల్క్ స్టోర్ చేసుకుంటాం లేదంటే ఇంకేమైనా స్టోర్ చేసుకుంటాం అన్న వాళ్ళకి ఇలా క్యాబిన్ సపరేట్ గా డిజైన్ చేయడం పడింది. సో ఇది ఏ బ్రాండ్ లో మీకు దొరకదండి, ఓన్లీ హైకావాలో మాత్రమే ఇలాంటి స్పేస్ బయట కూడా ఎక్కడ చూడలేదు. ఈ మోడల్ అయితే బయట ఎక్కడ చూడలేదు. అంటే కింద కావాల్సిన కూల్ డ్రింక్స్ కానీ ఇట్లా ఏమైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ పైన మిల్క్ గానీ లేకుంటే కర్డ్ గానీ లేకుంటే వాళ్ళకి సంబంధించి ఏదన్నా ఒక హోటల్ అయితే దానికి సంబంధించి అన్ని కూడా పెట్టుకో. అందులో స్పేస్ కూడా ఎక్కువ ఇచ్చారు. అంటే
మామూలుగా ఒక 5 లీటర్స్ వరకే ఒక ఉంటది కదా అవును. గిన్నెల వరకు ఉంటుంది. అవి పెట్టుకోవచ్చు. బాటిల్స్ కూడా మనకి పడుతుంది. అవును. సో ఇలాంటి స్టోరేజ్ ఆప్షన్స్ కూడా హైకావా బ్రాండ్ లో ఉందండి. అంటే బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. 100%. అచ్చా ఓకే. సో దీని వారంటీ వచ్చేసి మనకి కంపేర్ చేస్తే అన్ని బ్రాండ్స్ తో పాటు సమానంగా ఇస్తున్నాం. ప్రైస్ కంపేర్ టు అందరికంటే తక్కువ ఉంటది. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసి మినీ బార్లు అండి, చిన్న రెఫ్రిజిరేటర్స్ మన భాషలో. ఇది ఏంటంటే ఇది జస్ట్ మీకు 50 లీటర్ కెపాసిటీ తోని రెఫ్రిజిరేటర్ వస్తుంది. ఇది లార్జ్ పర్పస్ గానీ లేదంటే డాక్టర్ క్యాబిన్స్ గానీ అలాంటి వాళ్ళు ఇది యూజ్ చేస్తారు. మెడిసిన్స్, డ్రై ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ అండి. సో Okay. చిన్న స్పేస్, ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే విల్లాస్ ఉన్న వాళ్ళు పైన కూడా వాళ్ళ బెడ్రూమ్ లో చిన్నగా ఇది స్టోర్ చేసుకుంటున్నారు. అవును సో కిందికి వచ్చి తిరగడం ఎందుకని, సో అలాంటి వారికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే నెక్స్ట్ నాకు కొద్దిగా దీంట్లో పెద్ద సైజ్ కావాలి అంటే 92 లీటర్స్ అవైలబుల్ ఉందండి. ఓకే. సో 92 లీటర్స్ మీకు టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది. అంటే మామూలుగా ఒక చిన్న ఫ్యామిలీకి అయితే కావాలనుకుంటే అవును. మాత్రం సెట్ ఈ అయిపోతుంది. 92 లీటర్స్ లో కూడా మనకి టఫ్ అండ్ గ్లాస్ ఇస్తున్నామండి. మ్హూ. చాలా మంది అదర్ బ్రాండ్స్ లో ఉన్నాయి. మ్మ్. సో వాళ్ళు ఏంటంటే ఓన్లీ గ్రిల్ ఇస్తారు, బట్ మనం Okay. దీంట్లో టఫ్ అండ్ గ్లాస్ ఇస్తాం. ఓకే ఓకే. చిన్న వెజిటబుల్ బాక్స్ వస్తుంది. అండ్ వారంటీ వచ్చేసి 5 years కంప్రెసర్ వారంటీ ఉంటుంది దీనికి. 5 years వారంటీ. 5 years వారంటీ దీనికి సేమ్ అండి. చిన్నదాన్ని కూడా అంతే ఉంటుంది. 5 years కంప్రెసర్ వారంటీ. ఓకే. ఇది 3 స్టార్ అంటే రెండు 3 స్టార్ వరకు. 3 స్టార్ రేటింగ్ అండి. ఓకే రైట్. దీంట్లో 5 స్టార్ రాదు ఏ బ్రాండ్ లో కూడా. Hmm. ఇంకా అనదర్ బ్రాండ్స్ లో అయితే ఇంకా 1 స్టారే వస్తుంది. మనం 3 Okay. స్టార్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. 52 లీటర్స్ వరకు అయితే ఉంటుంది అంటే. సో నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ ఫ్రీజర్స్ అండి. చెస్ట్ ఫ్రీజర్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి 200 లీటర్స్ నుంచి 580 లీటర్స్ వరకు. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే స్పెషలైజేషన్ మనకి వాల్ థిక్నెస్ ఎక్కువ వస్తుందండి. పఫింగ్ 40 డెన్సిటీ ఉంటుంది. నెక్స్ట్ దీని పవర్ కట్ అయినా కూడా మనకి 48 అవర్స్ వితౌట్ పవర్ తోని దీంట్లో కూలింగ్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో డిజిటల్ మీటర్ వస్తుందండి. మీకు ఏ బ్రాండ్ లో డిజిటల్ మీటర్ రాదు. సో డిజిటల్ మీటర్ వల్ల ఏంటంటే ఎంత టెంపరేచర్ యూజ్ చేస్తున్నాం మనం, ఎంత నడుస్తుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. ప్లస్ ఇది కన్వర్టబుల్, మీకు టోటల్ డీప్ ఫ్రిడ్జ్ అవుతుంది, నార్మల్ ఫ్రీజర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే ఐస్ క్రీమ్ పర్పస్ అండ్ మిల్క్ ప్యాకెట్స్ దాని స్టోరేజ్ కి ఉపయోగించుకోవచ్చు, మీట్ స్టోరేజ్ కి ఉపయోగించుకోవచ్చు. ప్లస్ రెస్టారెంట్ వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. మనం చాలా రెస్టారెంట్స్ కూడా మనం సప్లై చేసామండి. ఇది కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. ప్లస్ మీకు ప్రైస్ కంపారిజన్ చేసినా కూడా చాలా తక్కువ ప్రైస్ లో మనం ఇది ప్రొవైడ్ చేస్తున్నాం విత్ బెస్ట్ వారంటీతో.